మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబోతున్నారని చెప్పేసి మనకు ఒక ప్రధాన వార్తాపత్రిక రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు 1591 మంది అభ్యర్థులకు మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలని మనకు హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు చూసినట్లయితే మనకు పోలీసు రిక్రూట్మెంట్లో భాగంగా ఫిబ్రవరి 11న నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హతకు గురైన 1591 మంది అభ్యర్థులకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. 800 మీటర్ల పరుగు పందెంను చివరికి నిర్వహించడంతో నీరసించిన అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. పొరపాటును అధికారులు మరుసటి రోజు నుంచి సవరించుకున్నారు. 11న అనర్హతకు గురైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. దీని ద్వారా ఆ 11న ఎవరైతే అభ్యర్థులు అనర్హతకు గురి కావడం జరిగిందో 800 మీటర్ల పరుగు పందెంలో వారికి మరొక అవకాశం అనేది TSLPRB వారు కల్పించే అవకాశం అనేది మనకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరొకసారి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సినటువంటి వార్తకు సంబంధించినటువంటి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.